ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు? ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది. నిన్నటి వరకు ఓడిపోయావా? అదిగో మళ్ళా సూర్యోదయం. అదిగో నీతి సూర్యోదయం నీ మీద కలుగుతుంది. ఈరోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నీ మీదకి దిగుతుంది. ఈరోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది. ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది. ఒక క్రొత్త శక్తి నిన్ను తాకుతుంది. ఒక నూతన అధ్యాయం ఈ రోజే నీకు ఎందుకు కాకూడదు? నీ లైఫ్లో ఒక నూతనమైన ప్రారంభం ఈరోజు ఎందుకు కాకూడదు? మారింది. కొత్త కీర్తన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఏడుపు, ఆర్తధ్వని. అయ్యా అయ్యా నన్ను కనికరించకుండా వెళ్తావా? అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు, మూర్ఖుడు అంతకన్నా కాదు. కరుణ, కనికరం, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు. నూతన కృప, నూతన వాత్సల్యం, నూతనమైన ప్రేమ, అంతేనా? క్రొత్త తైలము, నూతన అభిషేకము కూడా మనకిస్తాడు ఆయన. ఏ పూటకు ఆ పూట నూతనం. ఇదేంది ఈ ప్రసంగం న్యూ ఇయర్లో చేస్తే భలే ఉండదన్న అనుకోవాకండి. సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్, కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి సూర్యోదయమా? ఎవ్రీడే, ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటికి వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి నా తమ్ముడు. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి, పోరాడాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ నాయకత్వం కరెక్ట్గా లేదు. సంపాదన విపరీతంగా ఉన్న అన్ని అప్పులే. ఎందుకు ఇలా జరుగుతుందంటే లీడింగ్ కరెక్ట్గా లేదు. నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను లైన్లోకి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని మార్చా. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి బాధ్యతలు నేను తీసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని వాటన్నిటినీ సరిదిద్ది, అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు, ఇక వాళ్ళ బతికంతే, నా బతికింతే, మా బతుకులు ఇంతే అని రాజీ పడితే అక్కడే ఉండేది పరిస్థితి. సో అక్కడ డైరెక్షన్ కుదరలేదు. నేను చూస్తా, నేను ట్రై చేస్తా. క్రొత్తగా ఒక అడిగేద్దాం. ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక క్రొత్త తీర్మానం చేశా. ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండండి. ఈ అప్పులో కొలిక్కి ఎందుకు రావో చూస్తాం. ఇప్పుడు మనం జీవం గల దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి రాబడి ఎంతో, దానిలో ఖర్చు అవుతుంది ఎంతో, మిగులుతుంది ఎంతో, మనం అదనంగా చేస్తున్న ఖర్చులు ఏవేంటో అన్నీ పరిశీలించుకొని ఇక్కడ వేస్ట్ అవుతుంది, ఇక్కడ వేస్ట్ అవుతుందని అన్ని కట్ చేసి పడేసి రాబడి అంతటిని బ్యాలెన్స్ చేసి మంత్కి కొంత అమౌంట్ తీసి ఒక్కొక్క అప్పుకి కట్టుకుంటా కొంతకాలం ప్రయాణం చేశా. పెద్ద మొత్తంలో ఉన్న అప్పు చాలా వరకు తిరిగిక చివరి ఘట్టంలో కొంత అప్పు మిగిలింది. ఆ అప్పును ఒక్క దినమంది దేవుడు తీసేశాడు. అది వేరే సంగతి. కానీ నా ఫ్యామిలీ దరిద్రం ఇంతే, మా కుటుంబం ఇంతే, అందరూ అంతే అని, నేను కూడా అంతే అని రాజీ పడితే నా కుటుంబం ఎప్పటికీ ఆ శాపగ్రస్తమైన జీవితంలో అలానే ఉండిపోయే. తమ్ముడు వినండి, లైవ్లో ఉన్నవాళ్ళు వినండి, జూమ్లో ఉన్నవాళ్ళు వినండి, ఇక్కడ నా ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వినండి. నువ్వు తీసుకో, బాధ్యత తీసుకో, బ్యాలెన్స్ చెయ్యి.
లోకం అనే సముద్రంలో నీ కుటుంబం మునిగిపోయే నావలాగుందా? ఎవరు బాధ్యత లేకుండా ఉన్నారా? మరి నువ్వు కూడా ఆ బాధ్యతను విస్మరిస్తే చివరికి ఆ మునిగిపోయే కుటుంబంలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. కనీసం నువ్వైనా నడుం కట్టి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొని రావడానికి ఒక వీరుళ్లాగా, ఒక ధీరు రాలిలాగా నువ్వు నడుం కట్టాల్సి ఉంది. బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. మా అమ్మ అట్లా చేసింది, మా నాన్న ఎట్లా చేశాడు, అసలు నా భర్త నేను చెప్పిన మాట వింటే బాగుండేది, అసలు నా భార్య ఆ దరిద్ర పని నా చేత చేపించుకుని ఉంటే బాగుండేది. గతం తీసేయి పిల్లలారా, అసలు నేను చెప్పిన మాట వింటే బాగుండేది. తీసే గతం. ఇప్పుడేంది? ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఒక నూతన శుభోదయం నీకు దొరుకుతుంది అంటే ఒక కొత్త ప్రారంభం ఏ విషయంలో నువ్వు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొని రావడానికి, న్యాయంగా నువ్వు పోరాడుతున్న పోరాటంలో దేవుణ్ణి కూడా హత్తుకొని ఉన్నావు గనుక ఆ పోరాటం చేస్తూ చేస్తూ నూతనమైన ఆలోచనలు, నూతనమైన అడుగులను వేస్తూ ఉంటే ఏదో ఒక అడుగు సఫలమయ్యేటట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేయడంటారా? చేస్తాడు. ఎప్పట్లాగే కూర్చున్నాడు. బాబా కళ్ళు లేనండి బాబా, ధర్మం చేయండి బాబా, గుడ్డండి బాబా, అయ్యా ఆకలైందయ్యా, 2 రోజులైందయ్యా తిని, వాడు లెక్క ప్రకారం వాడి పాఠం వాడు మొదలు పెట్టేశాడు. బాబా ధర్మం చేయండి బాబా, బాబా 2 కళ్ళు లేవు బాబా, బాబా నడవలేను బాబా. పెద్ద సమూహం తన ముందు వెళ్తూ ఉంది. చాలామంది మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎవరు ఎటు తిరిగితే మనకెందుకు? జనం సప్పుడు అడుగు బాగా పెద్ద సప్పుడు వినపడుతున్నాయి అంటే ముందు భిక్షగాడికి వచ్చే ఆలోచన ఫస్ట్ ఏంటంటే, చాలా కాళ్ళ సప్పుడు వినపడుతున్నాయి, కనీసం ఒక 100 మంది వెళ్తున్నారంటే కనీసం ఒక 25 మంది కనికరపడ్డా, 25 మంది కనికరపడ్డా సూపర్ వర్కౌట్ అయ్యింది మనకి అని ఇంకొంచెం ఘాటు కడితే బాబా బాబా ధర్మం చేయండి బాబా బాబా అని ఇంకొంచెం పెద్ద కేకలేసి ఇంకొంచెం హడావుడి చేస్తాడు. అవునా? అవునా? భిక్షగాడు చేసే పని అది. కానీ ఆ రోజు అతడు కొత్తగా ఆలోచించాడు. ఆ శుభోదయం అతనికి ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయత్నానికి నాంది పలికింది. ఎప్పుడూ జనాలు ఎక్కువగా కనపడితే, ఎక్కువగా రోడ్ల మీద వెళుతూ ఉంటే ఎలుగెత్తి ఇంకా బిగ్గరగా అడుక్కునేవాడు. ఆ రోజు ఎందుకో కొత్తగా ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? ఏం జరుగుతుంది? ఇంతమంది సమూహం వెళుతున్నారు, ఎవరు పోతున్నారు ఈ త్రోవన అని ఒక క్రొత్త ప్రశ్న అతని లైఫ్ను ఒక టర్నింగ్లోకి తిప్పేసింది, మలుపు తిప్పేసింది. చూడండి, ఒక మలుపు తిప్పింది, ఒక నూతనమైన ఆలోచన. ఆ జన సమూహం అంతా విస్తారంగా విస్తరించి వెళుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఏం జరుగుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది గుంపు వెళ్తున్నారని వాళ్ళలో ఒకడు అడిగాడు. అతడు చెప్పాడు, నీకు తెలీదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళుతున్నాడు అన్నాడు. నూతన ప్రశ్న, నూతన ప్రయత్నం. ఏంటో తెలుసా ప్రయత్నం? ఎప్పుడు బాబా ధర్మం చేయండి, అమ్మలారా ధర్మం చేయండి, అయ్యలారా ధర్మం చేయండి, తల్లులారా ధర్మం చేయండి, తండ్రులారా ధర్మం చేయండి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ఇది రెగ్యులర్ పాట. మారింది, కొత్త కీర్తన. ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక నూతనమైన ఆలోచన. గుంపు ఎక్కువగా ఉంటే ఎక్కువ శబ్దం చేసి అడుక్కునేవాడు ఎవరు పోతున్నారు అన్న ఒక క్రొత్త ప్రశ్న. నజరేయుడగు యేసు అనగానే అప్పటిదాకా పాడే పాట మార్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకోసమేనయ్యా మిగుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను, యేసు యేసు నా. ఆయన పాదాలను కదలనివ్వదు నాయన. అంతే, బ్రేక్ అయిపోతాడు అంతే. నువ్వు ఆనందంతో ఆరాధించు, సంతోషిస్తాడు, చిరునవ్వు నవ్వుకుంటాడు. ఆర్తధ్వని చేస్తే ఆగిపోతాడు ఆయన. దేవా నా తొడగూడు వసలగొట్టావు, కలబడకుండా చేశావు, వెళ్ళిపోవాల నేనా? ఒక ఆడ మనిషి కోసం 14 ఏళ్ళు బానిసత్వం చేశా.
ఆ అమ్మాయి నాకు భార్య అయితే చాలు అని రాహేలు కోసం 14 ఏళ్ళు అయ్యా. మొదటి 7 సంవత్సరాలు చేస్తే లేయా, రెండవ 7 సంవత్సరం చేస్తే రాహేలు. ఒక స్త్రీని సంపాదించడానికి 14 ఏళ్ళు ప్రయాసపడ్డా. మామయ్య నాకు ఆ అమ్మాయి ఇచ్చాడని కృతజ్ఞతతో మరొక 7 ఏళ్ళు. మొత్తం రాహేలు పుణ్యమా అని 21 సంవత్సరం ఖర్చు అయింది నా లైఫ్లో. అలాంటి రాహేల్ని కూడా ఏరు దాటిచ్చా. నాకు ప్రథమ సంతానాన్ని కనిచ్చింది లేయా, నన్ను తండ్రిని చేసింది. నానా అని నన్ను పిలవడానికి నాకు ఒక బిడ్డనిచ్చి నాకు తండ్రి భాగ్యాన్ని కలిగించింది నా దేవుడు లేయాను వాడుకొని. ఫస్ట్ అసహించుకున్న తర్వాత ఎంతో ప్రేమించిన నా లేయా, బిల్హా, జిల్ఫా మొత్తం 4 వదిలేశాను. నా కడుపును పుట్టిన నా పిల్లలు ఏరు దాటిచ్చా. నా మందలు, ఏ మందల కోసం గాడిద చాకిరి చేశాను, ప్రయాసపడ్డాను, నీకు మొర్ర పెట్టాను, ఆ మందల్ని ఏరు దాటిచ్చా. ఒక్కడిగా ఉండిపోయాను నీకోసమే. నన్ను దాటి వెళ్తావా? తప్పు చేశాను, నిన్ను రొమ్ముకు రొమ్ము అనిచి ఢీ కొట్టడం తప్పేనేమో. ప్రాధేయపడుతున్నాను, తండ్రి నన్ను ఆశీర్వదించుకుంటూ వెళ్తావా అంటే ఆయన బతిలాడుతున్నాడు. ఇక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. యాకోబు ఎక్కడ పట్టున్నాడు అండి? నువ్వు విడగొట్టావు కదా, అయిపోయింది కదా. ఏడుపు, ఆర్తధ్వని, అయ్యా అయ్యా నన్ను కనికరించుకుంటూ వెళ్తావా? అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు, మూర్ఖుడు అంతకన్నా కాదు. కరుణ, కనికరం, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆగిపోయాడు, ఆశీర్వదించి వెళ్ళాడు. ఒక నూతనమైన ఆలోచన కొన్ని జీవితాలను విప్లవాత్మకమైన మలుపులు తిప్పింది. గతాన్ని దలుచుకొని మా నాన్న ఏ పాపం చేశారో నాకు ఈ గతి పట్టింది, పుట్టందుడుగా పుట్టాను, నా కర్మింతే, నా బతికింతే అని రాజీ పడిపోకుండా దాని నుంచి బయటపడటానికి తన చేతనైనంత మట్టుకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. వెదగుడి మీకు దొరుకును అన్నట్లుగా ఒకరోజు సాక్షాత్తు దేవుడు తానే వచ్చి అంధుణ్ణి పిలిచాడు. అతని స్వరం నాకు వినపడింది, రమ్మనండి, అతను తీసుకొని రండి అన్నాడు. కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, రేయ్ ఏందిరా నీ గోల, ఆపో, పెద్దగా అరుస్తున్నావు ఏంటి నువ్వు, మేము ఇక్కడ స్థానికులు, నీ ముఖాన రూపాయి కూడా వేయం, జాగ్రత్త, ఆపరా నాయన, నీ గోల వినలేచేస్తున్నావు. ఆ స్వరం ఎన్నన్నారో లెక్క చేయలే, వేస్తానన్నాడు కేక. చివరికి అడ్డగించే స్వరాలు మౌనం అయిపోయినాయి. ఏ స్వరం వచ్చిందో తెలుసా? ఇదిగో నజరేయుడగు యేసు నీ కోసం ఆగాడు, నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు అన్న స్వరం వినపడింది. ఎందుకు పిలిచావు? నేను నీకేం చేయగోరుతున్నావు? అయ్యా నాకు 2 కళ్ళు లేవు, నీ గురించి విన్నాను కానీ ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు వెళ్తున్నావు అని తెలిసి కేకలేశారు. ఏం పొందగోరుతున్నావు? చూపు పొందగోరుచున్నావు. నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. అంతే, వచ్చేసింది చూపు. వాడి గొప్పతనం చూడండి, ముందే పడేశాడు. ముష్టి చెప్ప, చేతి కర్ర పడేశాడు. యేసు ఆగాడు నీ కోసం అన్న మాట వినపడగానే అమ్మయ్య, ఇక వీడితో నాకు పని లేదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఆగాల్సినోడు ఆగాడు, జరగాల్సిన కార్యం జరిగింది. ఇక అంతే, ఈ 2 పడేశాడు. ఇక చివరికి వాటితో అవసరం లేకుండా నిజంగానే అయిపోయింది. చూడండి, రాజీ పడిపోతే, ఒక నూతనమైన ఆలోచన చేయకపోతే, ఒక నూతన గీతం పాడకపోతే, ఒక నూతనమైన పిలుపు దేవునికి ఇవ్వకపోతే, ఒక నూతనమైన నిర్ణయం చేయకపోతే
రే ఆపురా నీ సోదే, ఏంద్రా నీ గోల అంటే పట్టించుకున్నాడు వాళ్ళ మాటలు. మీరు నా జీవితం అంతా ముష్టేసినా నాకు తృప్తి ఉండదురా, నా కేక విని ఆ ఒక్కడు ఆగాడంటే నా లైఫే మారిపోయిందిరా. అన్ని నూతన నిర్ణయాలే, అన్ని నూతన అడుగులే. మారిపోయింది నిజంగానే. ఏముందిలే అనుకుంటాం, ఆ చిన్న జీవితంలో ఆ చిన్న మ్యాటర్లో ఏముందిలే అనుకుంటాం, తవ్వితే బోల్డ్ అనే సంగతులు. ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు? ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తుంది. నిన్నటి వరకు ఓడిపోయావా? అదిగో మళ్ళా సూర్యోదయం. అదిగో నీతి సూర్యోదయం నీ మీద కలుగుతుంది. ఈరోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి నీ మీదకి దిగుతుంది. ఈరోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది. ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది. ఒక క్రొత్త శక్తి నిన్ను తాకుతుంది. ఒక నూతన అధ్యాయం ఈ రోజే నీకు ఎందుకు కాకూడదు? నీ లైఫ్లో ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు? విశ్వసించి మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా అయింది. నా అడుగులన్నీ అలా నూతనమైన అడుగులు. ఈరోజు కూడా గతంలో కూర్చోడానికి ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడు రొటీన్ ప్రయాణం నాకు ఇష్టం ఉండదు. నా దేవుడు నిత్య నూతనుడు. నా అడుగులు కూడా నూతనంగానే ఉండాలి. దేవునికి మహిమ. అందుకనే నేనన్నా ఈరోజు నిలబడ్డావు అంటారేమో అనుకోండి. అట్లనే ఎప్పుడు కూర్చుండగా ఈరోజు నిలబడ్డా, నూతనాన్ని మీకు చెబుతున్నాగా, అందుకని నూతనత్వాన్ని చూపిద్దామని. దేవునికి మహిమ. నా తమ్ముడని నేను చెప్పేది నిజం, నేను చెప్పేది వాస్తవం. నీ ఊపిరి ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నాయన. నా చెల్లి, నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పోరాడుతున్న పోరాటంలో జయం పొందడానికి నీకు అవకాశం ఉంది. 38 సంవత్సరాలు పడ్డచోటనే పడున్నాడు. కానీ వాళ్ళలో నూతనమైన ఆలోచన చావాలా, ప్రయత్నం చావాలా. నాకు అది భలే వింతగా అనిపిస్తుందండి. ఒకవేళ ఆ ప్లేస్లో నువ్వు నేను ఉన్నట్టయితే, సాక్షాత్తు యేసుప్రభు వచ్చి నేను నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాను లే అంటే, ఏందే లేచిపోయా 38 ఏళ్ళు అనేవాడు. ఏమో సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6, 10, 8, 9? నీ వయసు కంటే ఎక్కువ అనుభవం నాకు ఇక్కడ. ఏందో వచ్చి లే అంటున్నావు. ఏంది లేచేది? ఆ లేచే వ్యవహారమే ఉంటే ఏడెందుకు కూర్చుంటా అనలా. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి లే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటే వాడు ప్రయత్నం చేశాడు. అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలో అదే కనపడుతుంది మీకు. ఎందుకు టపీమని మార్చేస్తాడు నాకు అర్థం కాదు. ట్రై చేస్తున్నాను, చేసి విసిగిపోయాను అన్నయ్య. రాట్లా. పెద్ద ఎదవలకు వస్తుంది కానీ నాకు రాట్లా. వచ్చిన వాళ్ళు ఎదవలా మంచోళ్ళు అని వాడికి వచ్చింది, వాడు ఎదవా, వీడికి వచ్చింది వీడి ఎదవా అని గతంలో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఎదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించరా నాయన. నేను సేవ మొదలు పెట్టి చేస్తా ఉన్నాను. పనికి మనలో అందరూ సేవలే ముందుకెళ్తున్నాయి. నా ఎందుకు కనికరం లేదు దేవుడికి. నా మీద జాలి పడట్లా. నా పరిచయం ఎక్కడే వేసిన గొంగడు అక్కడే ఉంది. నాకంటే అనుకొచ్చాడు, ఈడు నాకంటే అనుకొచ్చాడు. అసలు ఆడి బోధ కరెక్ట్ కాదు, ఈడి పద్ధతి కరెక్ట్ కాదు, ఆడి పర్సనల్ లైఫ్ తేడా, ఈడట్ట ఆడిట్ట, అసలు ఆడి బోధ అంతా తప్పి, ఈడి బోధ అంతా తప్పే. కానీ వాళ్ళు ఏందో మరి అలాగే ముందుకెళ్ళిపోతారు. జనాలు కూడా అట్టంటి వాళ్ళు మాటలే అంటున్నారు. నా మాట ఎవడు పట్టించుకోవట్లేదు, నా పరిచయం తేడా ఉందని. బయట పడకపోయినా లోపల గందరగోళం అయ్యే సేవకులు నాకు తెలుసు. నువ్వు వాళ్ళ నీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని
నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు. ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు. పెద్ద పేరు ప్రఖ్యాతులు నీకు జనాల్లో రాకపోయినా దేవుడు చూస్తున్నాడుగా. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడని ఉందిగా. జనాలు ఎంత భజన చేస్తే ఏమి లాభం, ఈ భజన అంతా బుస్సే. రేపు అక్కడ కదా బళ అనాల్సింది. అక్కడ ఆయన బళ అంటే అది శాశ్వతమైంది. ఇక్కడ వీళ్ళు ఎంత బళ అని భజన చేసినా ఇది బుస్సే. కాబట్టి ఆ ఒక్కడు చూస్తే చాలా అనుకుని ముందు చేతనైనంత వరకు చెయ్యవయ్యా, దేవుడు నీకు చేసే సాయం నీకు చేస్తాడు. వాళ్ళకెళ్ళి వాళ్ళకెళ్ళి చూసుకున్నంత వరకు నీ బతుకు అక్కడే కూర్చుంటుంది. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు అప్పుడు తగాదా వేసుకుందాం దేవుడితో. నీ చేత తగాదా వేసుకునేంత అవకాశం ఇస్తాడు నీకు. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి మలుపు తిప్పగలుగుతాడు ఆయన జీవితం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. రోగం వచ్చింది, వచ్చిన రోగం అలానేనా పోదా? లేదండి ఇది పోయేది కాదు, ఇది కంపెనీ జబ్బు. వాడి జబ్బు కంటే కూడా కంపెనీ జబ్బు అనేది 38 years. అంతకంటే సీనియారిటీ ఉందా నీకు? మరి అంతకంటే సీనియర్ వా నువ్వు? 38 ఏళ్ళు ఒక దెబ్బలో పోయినే, ఒక మాటలో పోయినే. ఒక మాట లే అంటే అయిపోయే. ఎంతసేపు నిన్ను పీడించే జబ్బు నిన్ను వదిలిపోవటానికి ఎంతసేపు ఆయన నీ రిపోర్ట్ చేసి 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 విసిగిపోయాను అన్నయ్య. రాట్లా పెద్ద పెద్ద ఎదవలకు వస్తుంది కానీ నాకు రాట్లా. వచ్చిన వాళ్ళు ఎదవలా మంచోళ్ళ అని వాడికి వచ్చింది వాడు ఎదవా, వీడికి వచ్చింది వీడి ఎదవా అని గతంలో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఎదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించరా నాయన. నువ్వు వాళ్ళని వీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు. ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు అప్పుడు తగాదా వేసుకుందాం దేవుడితో. నీ చేత తగాదా వేసుకునేంత అవకాశం ఇస్తాడు నీకు. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి మలుపు తిప్పగలుగుతాడు ఆయన జీవితం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. రోగం వచ్చింది, వచ్చిన రోగం అలానేనా పోదా? లేదండి ఇది పోయేది కాదు, ఇది కంపెనీ జబ్బు. వాడి జబ్బు కంటే కూడా కంపెనీ జబ్బు అనేది 38 years. అంతకంటే సీనియారిటీ ఉందా నీకు? మరి అంతకంటే సీనియర్ వా నువ్వు? 38 ఏళ్ళు ఒక దెబ్బలో పోయినే, ఒక మాటలో పోయినే. ఒక మాట లే అంటే అయిపోయే. క్రొత్తగా ఆలోచించండి, నూతనంగా మళ్ళీ ప్రారంభించండి.
పొలం వేసావు పండ్ల, పత్తి వేసావు పండ్ల, తీసేయి, ఇంకొకటి దానిలో పోయింది దీనిలో ఇస్తాడు. ఎవడని ఎవడు చెప్పాడు నీకు? ఎవడన్నా బ్లంట్గా అన్నా అనుకోవద్దు, మాకు పల్లెటూరు వాళ్ళు కదా. ఎవరు చెప్పారు నీకు అంటే అఫీషియల్ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని ఎవడు చెప్పాడంటే కరెక్టే కదా అనుకుంటారు. అందుకని అప్పుడప్పుడు అవి కూడా వాడుతుంటాను, నన్ను తిట్టుకోవాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది వాస్తవం. ఎవరు చెప్పారు? నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పారు, పత్తి పోయిందన్నా తీసేసి ఇంకోటి వేసా, అందులో పోయింది ఇందులో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చిన ఇంక నేనేం చేస్తానంటారు కొంతమంది. 50 ఏళ్ళు అయిపోతే ఇక అయిపోయింది లైఫ్. మరి 80 ఏళ్ళు అయిపోయినాయి మోషేకి. నీదన్నా 50, 60, 70, మోషేకి 80. ఇంకేం ఉందిలే అన్నాడు. ఆయన కూడా అన్నాడు. దేవుడే ఉన్నాడు, నిజమేనా ఈ వయసు వచ్చింది ఇంకేం చేస్తావులే సర్దుకో అనలా. ఓయ్, నీ వయసు లెక్కలు నాకు చెబుతున్నావు ఏంది? అంతా అయిపోయింది మూడు అంటున్నావా? ఆ మూడుకి మళ్ళీ చిగురు పుట్టించి చెట్టు చేసి కాపు గాయించి ఫలాలు పండించగలిగే దమ్మున్నాడు. పదా, చూశారు కానీ పదా. ఏంటి 80 ఏళ్ళు ఏడా? నరుని ఆయుష్కాలం ఉండే 70, అధిక బలం ఉంటే 80. అయిపోయింది ఇక్కడ క్లైమాక్స్. ఎవడు చెప్పాడు నీకు? చల్, ఇంకా 40 ఏళ్ళు తప్ప. 2 భాగాలు 240 నీకు అయింది. 240 అయింది, నీకు ఇంకో 340 ఉంది. అదంతా పూర్తిగా నా సేవే పా. 3 బారినా 50 అయితే 60 అయితే నువ్వు దేవుడికి చెబుతావు ఆ లెక్కలన్నీ. షుగర్ ఉంటే బీపీ ఉంటే ఆ లెక్కలు ఆయనకి చెబుతామే. నీ షుగర్ నీకు మల్లబడిద్ది, ఆయనకి ఏమన్నా మల్లబడిద్ది? లే అంటే లేచిపోయిద్ది షుగరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ 20 సార్లు నువ్వు టెస్ట్ చేయించుకున్నా నార్మలే వచ్చింది. ఇదేంది నాకేందో ఎన్నిసార్లు టెస్ట్ చేసి నార్మల్ పోయిందే. పోయాక ఉరుకు దేవుని సేవలో. 80కే నా పని అయిపోయిందన్న. ఎవరు చెప్పారు నీకు 80 పని అయింది? ఇంకో 40 ఉంది నీకు. 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80 అని రాసింది ఎవరో తెలుసా? దావీదు కాదు, మోషేనే. అంటే 80తో మనిషికి క్లోజ్ అన్నాడు. కానీ ఆశ్చర్యం, అతనికి 120 ఏళ్ళు ఇచ్చాడు. అతని అభిప్రాయాన్ని దేవుడు కొట్టేశాడు. 80 అని నువ్వు పెడుతున్నావు ఏంది సంఖ్య? నా ఇష్టం. 120 ఇస్తా, 150 ఇస్తా, 170 ఇస్తా, నీకెందుకు? అవసరమైతే 20లో దుంచేస్తా, లేకపోతే ఒక 20 పెంచేస్తా. హిజ్కియా జస్ట్ చూసావుగా నా పరిస్థితి అన్నాడు, అంతే. 15 ఏళ్ళు పెంచి పడేశా. నా చేతిలో ఉంది నాయన సమస్తం. జస్ట్ గోడ తట్టు తిప్పి ముఖం ఏడిచాడు, దేవా నాకు బతకాలం ఉంది అన్నాడు, అంతే. ఇన్నేళ్ళని కూడా చెప్పలా. ఇంకో 2 ఏళ్ళు అయ్యా, 3 ఏళ్ళు అయ్యా, 4 ఏళ్ళు అనలా. ఎగ్దమ్ 15 ఏళ్ళు బతుకుపో అన్నా నేను. ఏంటి నాకు చెబుతా ఏంటి నువ్వు లెక్కలో? నా కాళ్ళు అయిపోయింది, చేతులు అయిపోయింది, శరీర బలహీనం అయిపోయింది, నేను అట్లా అయిపోయాను, నేను ఎట్లా అయిపోయాను, ఇంక నేను పోతున్నాను, ఇంక మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు ఏంది? అడిగి పోయేది పోయినా కూడా వచ్చేది నా దగ్గరికే కదా. ఏమైనా వేరే ఊరు ఏమైనా పోతాయింది? నా దగ్గర రాకుండా ఇంకోసారికి ఏమైనా పోతాయింది? నేను పోతున్నాను, అడిగి పోతా, నా దగ్గరికి వచ్చేది. నేనే పిలవాలి నిన్ను, నేనే తీయాలి తలుపు. లేకపోతే ఆమెతున్న బెడ్ మీద గుటకొట్లాడాల్సిందే. నేను తలుపు తీయపోతే రావు నువ్వు. ఎందుకు అయిపోయింది? చాలా టైం పోగొట్టుకున్నా, చాలా లైఫ్ పోయింది, చాలా టైం పోయింది, ఇంకేం చేసేదిలే అని గతంలో కూర్చునే దరిద్రాన్ని మానుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఈరోజు. పక్క నా మాట అనుకోవద్దు ప్లీజ్. దేవునాత్మ నాకు ఈ మాట చూపించి ప్రేరేపిస్తేనే వచ్చా, సొంత మాటలు కాదు. ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు. ఓడిపోతే రాజీ పడిపోతావా? పాపంతోనే కూర్చుంటావా? మొన్న పోరాడావు, ఓడిపోయావు. నిన్న పోరాడావు, ఓడిపోయావు. ఈరోజు పోరాడావు, ఓడిపోయావు. మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది, మరొక నూతన ఉదయం ఉంది. పాపంతో నువ్వు పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. నీ చేతిని దేవుడు పట్టుకొని నీకు విజయం ఇవ్వడా?
ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతానని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాల వల్ల పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఏం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకురా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేల్కొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను, ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అని నువ్వు అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా?
ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే, అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడా పడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కాడు. తేడా పడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు. ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన భవిష్యత్తు నీది. కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవరు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నావు అట్లా? మూడైనా కీడైనా, మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయింది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు, అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిందని నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన్ని రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అందే. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్ల. ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా నా దాసుడిని? చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా? శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను కదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి కదిలిచ్చాడు ఎట్లా నిద్రపోతాడు? ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి. పక్క ఏం గురించి చిరునవ్వే నీ పని, చిరునవ్వే.
నేను ఎదుర్కొన్నాను నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ. దేవునికి మహిమ. నవీన్ అవమానపరిచి నవ్వుకున్నల్లా నేను నవ్వుకుంటా ఉంటా. నన్ను అవమానపరిచి పండగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే అంత తలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది.